టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటల్లో చిక్కుకొని ఒకరు చచ్చిపోయారట. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 12:45 సమయంలో టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైందట. ప్యాంట్రీ కార్ను ఆనుకొని ఉన్న B1 బోగిలో మంటలు గమనించిన లోకో పైలట్లు, గార్డులు స్టేషన్లో రైలు ఆపేశారు. B1తో పాటు పక్కనే ఉన్న M2 బోగిల్లోకి పొగలు దట్టంగా వ్యాపించడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులకు తొలుత ఏం జరిగిందో అర్థం కాలే. తర్వాత భయాందోళనతో బోగిలో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి 2 బోగీలను అగ్నికీలలు కమ్మేశాయి. మరో బోగి M1 పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ఘటనతో అనకాపల్లి, తుని, విశాఖపట్నం రైల్వే స్టేషన్స్లో పలు రైళ్లు ఆగిపోయినాయి. అన్ని బోగీల్లోంచి దిగిన సుమారు 2,000 మంది ప్రయాణికులు యలమంచిలి స్టేషన్ పరిసరాల్లో వణికించే చలిలో 2 గంటల పాటు పడిగాపులు పడ్డారు. కాలిపోయిన B1 బోగిలో 76 మంది, M2లో 82 మంది ప్రయాణికులు ఉండగా వారిని తెల్లవారుజామున యలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి 3 ఆర్టీసీ బస్సుల్లో సామర్లకోట స్టేషన్కు తరలించారు. అక్కడ కొత్తగా 3 బోగీలు సిద్ధం చేసి వాటికి రైలును జత చేసి గమ్యస్థానానికి పంపించారు. B1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడ నున్న ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ సుందర్ 70 ఏళ్ళు సకాలంలో బయటకు రాలేక అగ్నికీలల్లో చిక్కుకొని హతుడైందట. చనిపోయింది పాపం. ఆయన నిద్రలో ఉన్నాడో ఏందో పాపం. చాలా దారుణమైన మంటల్లో ఆ 2 బోగీలు కాలిపోయినాయి. ఇంకా తొందరగా అంటుకోలేదు కాబట్టి, సమయం దొరికింది కాబట్టి బయటికి రాగలిగినారు. లేకపోతే